హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. సో చూస్తే రీసెంట్ డేస్లో అది ద సర్ప్రైజ్ సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుంది, అట్లా నెగిటివిటీ కూడా అట్లానే ఉంది. సో ఈ రోజుల్లో పాజిటివిటీ కన్నా కూడా నెగిటివిటీ తొందరగా రీచ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో చూస్తే కనుక సాంగ్ అది చేయడం కరెక్ట్ కాదు, దీని మీద చాలా నెగిటివిటీ ఉంది, ఇలా చెయ్యొద్దు, అసలుకి బాగాలేదు స్టెప్స్ అనే ఇది చాలా రోజుల నుంచి వస్తుంది. సో మీరేం చెప్తారు అసలు ఈ కొరియోగ్రఫీ గురించి కానీ, వాట్ ఎవర్ ఈ సాంగ్ గురించి కానీ? అంటే దీని గురించి జ్యోతి కూడా, మన సందీప్ మాస్టర్ వాళ్ళ వైఫ్ జ్యోతి కూడా రెస్పాండ్ అయ్యారు. అది సినిమా కాబట్టి, అక్కడ నీడ్ కాబట్టి చెయ్యాలి, తప్పదు, వాళ్ళు చేశారు. బట్ మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు బయట చెయ్యొద్దు అని చెప్పేసి ఆవిడ ఒక వీడియో కూడా చేసి పెట్టారు. సో యాజ్ ఒక డాన్స్ మాస్టర్గా మీరేం చెప్తారు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కాంట్రవర్సీ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇట్లా కాంట్రవర్సీ అండ్ ట్రోల్స్ అండ్ ఎక్కువ మీమ్స్. ఒక సాంగ్, ఒక సినిమా బయటికి వెళ్ళాలి, దాన్ని ప్రమోషన్ చేసుకోవాలంటే కంపల్సరీ ప్రమోషన్ చేసుకోవాలి. ఇదేంటంటే ఫ్రీ ప్రమోషన్ కదా. ఇప్పుడు ఎవరికైనా ఫ్రీ ప్రమోషన్, ఇట్లాంటి సాంగులు చేయడం వల్ల వాళ్ళే తిట్టుకుంటారు. మనకేమవుతుంది? ఇప్పుడు ఆ సాంగ్ తీసేయమంటే తీసేస్తారు, వాళ్ళు తీయరు. కానీ అట్లాంటి స్టెప్స్ చేయడం వల్ల అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఆ సాంగ్ చేయడం వల్ల ఫ్రీ ప్రమోషన్ అవుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఫ్రీ ప్రమోషన్ అవుతుంది అని తెలుసు, కానీ శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది జనాలలో, ఇలాంటి స్టెప్స్ చేస్తున్నాడు అని. కానీ ఆ సాంగ్ని అంతకంటే మంచిగా చేయొచ్చు. ఆ సాంగ్, ఆ స్టెప్స్ పెట్టడం వల్ల శేఖర్ మాస్టర్కే బ్యాండ్ నేమ్ వస్తుంది తప్ప ఆ సినిమాకి ఏం కాదు, ఆ ప్రొడ్యూసర్కి ఏం కాదు, ఆ హీరోయిన్కి ఏం కాదు. సో నా వర్షన్ కూడా అదే, ఆయన చాలా మంచి మంచి సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు, అందరికీ తెలుసు. సో అంత మంచి మంచి సాంగ్స్ చేసిన శేఖర్ మాస్టర్ ఎందుకు ఇప్పుడు ఇలాంటి డాన్స్ స్టెప్స్ పెట్టి, ఎందుకు అంటే అప్కమింగ్ వాళ్ళు అలాంటివి చేశారన్నా కూడా లేదు, మీలాంటి ఛాన్స్ లేని వాళ్ళు చేశారు అన్నా కూడా ఇస్ ఎ పాయింట్. ఇప్పుడు జానీ మాస్టర్ని తొక్కేశారు కావాలని, అది కావాలని చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు బిజీ ఎవరయ్యారు? ఈయనే బిజీ అయ్యాడు. శేఖర్ మాస్టర్ నాన్ స్టాప్ సాంగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంత బిజీ ఉన్న టైంలో ఇస్తే అట్లాంటి చిన్న చిన్న స్టెప్లో చేసేస్తారు. అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే కొత్త స్టెప్స్ వస్తాయి. కొత్త వాళ్ళు అసలు రానిస్తే కదా వీళ్ళు ఫ్రీగా. బషీర్ మాస్టర్కి రానియరు, వేరే వాళ్ళని రానియరు. బషీర్ మాస్టర్కి ఒక సాంగ్ వచ్చినా ఆయన ఫ్రీగా చేస్తా అని చెప్తాడు, ఎందుకంటే నేను ఎదగొద్దు కదా. ఇప్పుడు మీకు చెప్పేంత రైవల్టీ అంటే మీరు అంత, ఆయన స్టేజ్ ఒక దీనికి వెళ్ళిపోయింది, నేషనల్ రేంజ్ లో చేస్తున్నాడు. పొలక్ విజయ్ మాస్టర్ అనేది దొక్కట్లేదా? వాళ్ళు చెప్పుకోవట్లేదండి. ఇప్పుడు పొలక్ విజయ్ మాస్టర్ ఎంత కష్టపడతాడో మాకు తెలుసు. ఆయన పుష్ప 2లో సాంగులు చేసినాడు, దాని వెనక ఎంత రాజకీయం ఉందో. ఎంతమంది రానిలేదు కూడా ఆయన్ని పాపం. ఆ డైరెక్టర్ గారు, హీరో గారికి నచ్చబట్టుకే చేసిండు. అదే ఏరే వాళ్ళతో రారు అక్కడి వరకు. మేడం, సినిమా అంటే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. మన పక్క నుండి కూడా పుల్ల పెట్టేటోళ్ళు ఉన్నారు. అతను పాపం ఇప్పటికి కూడా ఆ రేంజ్లో ఉన్నాడంటే సరే, అక్కడ దాకా ఎందుకండి. మీకు విజయ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు డీలో కొరియోగ్రాఫర్గా చేస్తున్నాడు, జడ్జిగా. ఆయన గ్రేటా, పొలక్ విజయ్ మాస్టర్ గ్రేటా? పొలక్ విజయ్ మాస్టర్ అందరికీ తెలిసిన మాస్టర్ అండి, చాలా పెద్ద పెద్ద సాంగులు. మరి ఆయన ఎందుకు జడ్జిగా లేడు అక్కడ? అంటే ఇప్పుడు యాజ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ చూసుకుంటే వాళ్ళకి బడ్జెట్ని బట్టి, దాన్ని బట్టి తీసుకుంటారు. బడ్జెట్ ఎందుకు అడుగు? ఒక జడ్జెస్కి ఇస్తే బడ్జెట్ ఎందుకు అడుగుతారండి? అది రాజకీయం, మొత్తం రాజకీయమే, ఎక్కడ పోయినా రాజకీయమే. ఇప్పుడు ఆ గణేష్ మాస్టర్ పక్కన పొలక్ విజయ్ మాస్టర్ కూర్చుంటాడా? కూర్చోబెట్టినిస్తాడా ఆయన్ని? మాట్లాడినిస్తారు అసలు? అంటే ఏదైనా రాజకీయమే, ఆడదాకా పొయ్యి ఉంటుంది. కానీ ఎందుకండి అవసరమా అని ఉంటారు. పక్కా ఇది నేను చెప్తున్నాను కదా, సినిమా రాజకీయం, తెలుగు యూనియన్ చేసేంత రాజకీయం. సరే, నా దాకా ఎందుకండి. ఇప్పుడు రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చాడు D10 రాజు, 5 లక్షలు పోగొట్టుకున్నాడని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆ 5 లక్షలు ఎవరు దొబ్బారు? పాప తన డాన్సర్ కార్డు తీసుకోవడానికి 5 లక్షలు పోగొట్టుకున్నాడని చెప్తున్నాడు. ఎవరు తీసుకున్నారు ఆ కార్డు? ఆయన డబ్బులు. అది డబ్బులు ఆన్ స్టేట్మెంట్ ఉంటుంది కదా కంపల్సరీ, ఈ రోజుల్లో అంతా డిజిటల్ పే అవుతుంది. అతను ఏం చేశారంటే 5 లక్షలు కార్డు ఇప్పిస్తాను కట్టాడు. కార్డు ఇవ్వలే, డబ్బులు వెళ్ళిపోయినాయి. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు పాపం. అతను మాస్టర్ కార్డు ఇవ్వమంటే నువ్వు అసిస్టెంట్కి చేయలేదు, నీకు అసలు కార్డే లేదు. అవన్నీ ఎందుకండి? మాస్టర్ కార్డు ఇచ్చేస్తే ఆయన బాధ ఆయన పడతాడు. ఆయన మాస్టర్ కార్డు ఇస్తే లంగ అవుతాడా, దొంగ అవుతాడా, లేకపోతే అడుక్కుంటాడా రోడ్ల మీద? కార్డు ఇవ్వాలి కదా మీరు. ఓకే, డబ్బులు కట్టేటప్పుడే తెలుస్తుంది కదా కార్డు ఇవ్వాలా లేదా అనేది. డబ్బులు కట్టినా ఇయ్యరు వాళ్ళు, నువ్వు ఎదగొద్దు ఫస్ట్ అంతే. కొత్త సాంగ్స్ మంచి హిట్ కావాలి, మంచి స్టఫ్ రావాలి అంటే కొత్త వాళ్ళకి ఇస్తేనే వస్తుంది. మళ్ళీ శేఖర్ మాస్టర్కి ఎన్ని వేసినా ఈ తల కొట్టుకునే స్టెప్పులు, ఈ కొట్టుకునే స్టెప్పులే తప్ప ఎవరికైనా అంటే కొత్త వాళ్ళు వస్తేనే. వాళ్ళు నేను ఎన్ని కామెంట్స్ నా లైఫ్ ఖరాబ్ చేసిందే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్. నన్ను ఏం కూడా చేయలేరు వాళ్ళు నన్ను. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ది మీరు మొత్తం రాజకీయం చేశారని చెప్పారు, ఎవరు చేశారు? వాళ్ళ యూనియన్లో చేశారు. పక్కా అది తెలిసిపోవట్లే అక్కడ. వాళ్ళ యూనియన్ కంపల్సరీ హ్యాండ్ ఉంటుంది, పక్కా ఉండకుండా ఉంటుందా?
ఇప్పుడు పాపం అతను అసలే చేయకుండా పోయిండు, వస్తాడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చినా మళ్ళీ ట్రెండింగ్లో ఆయనే ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు కదా మూవీ చేస్తున్నాడు, స్టార్ట్ కంపల్సరీ వస్తున్నాడు అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారు మూవీ కూడా చేస్తున్నారు. రంగంలో దిగుతున్నాడు. నెక్స్ట్ చూడండి, మళ్ళీ వస్తే మళ్ళీ టాప్లో ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, ఎక్కువ డబ్బు ఉన్నవాడు ఎక్కువ కాలం బతకడు, ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం బతకరు. ఎందుకు బతకరు అంటే, నాకు ఇంత డబ్బు ఉందా ఆలోచించి ఏం చేయాలనే సగం రోగాలు దాంతో వస్తాయి. ఎక్కడ డబ్బు లేకుండా ఒక మంచితనం ఉన్నవాడు లైఫ్ లాంగ్ తోడు ఉంటాడు, లైఫ్ లాంగ్ ఉంటాడు. నేను మీ ముందు కూడా మళ్ళీ కూడా చెప్తున్నా, మళ్ళీ ఒక 1 year తర్వాత మీ ముందు పెద్ద కొరియోగ్రాఫర్ అని నేను రాకపోతే అడగండి, డెఫినెట్గా పక్కా వస్తాయి. ఎందుకంటే నన్ను గుర్తుపట్టిన ఉండరు. నేను అడిగితే సాంగ్లు ఇలేక కాదు, నాకంటూ కొంచెం మనీ వచ్చేది ఉంది, నేను ఒక ఇల్లు కట్టుకోవాలా, కొన్ని పిల్లగాలను సెటిల్మెంట్ చేసిన తర్వాత నేను తిరుగుతా. అప్పుడు ఎందుకు ఇయ్యరు ఎందుకు చేయరు అనేది నేను చూసుకుంటా. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నాకు నా అన్నీ ఇప్పుడు పూర్తి అవుతున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నా. కొంచెం నేను బయటకు వస్తే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వస్తే చేతులు కట్టుకొని తిరగాల, వర్క్ కోసం బతిలాడుకోవాలా, అప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి కదా. ఇప్పుడు వచ్చిన దాన్ని డబ్బు వస్తుంటే మనం వద్దు అంటే తప్పది.